పంచదార, యాలకులు. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకోండి. మనం ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి ముక్కలు అలా వేసుకోవాలి. ఈ బెల్లం కూడా వేసుకోవాలి. ఒక బెల్లం సరిపోతుంది. కొంచెం వేసుకోవాలి, కొంచెం ఉంచుకోవాలి. మనం అందులో వేయాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇవి కాసేపు ఉడికిన తర్వాత ఎక్కడ బెల్లంలో కొబ్బరి బాగా ఉంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ సరేనండి వాటర్ కొబ్బరి ఎలా ఉడిపోయింది కదండి. ఇప్పుడు ఎక్కడ పోసుకోవాలండి మనము. ఈ ఎక్కడ బాగా బాయిల్ అవ్వాలండి. దీని మీద మూత పెట్టుకుందాం. ఈ యాలకులు దోరబోదని వేయించుకుందాం. ఇన్ని యాలకులు అయితే వేయండి. మిక్సీ పట్టుకుంటాం. కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకుంటే మనం ఏ స్వీట్లో కూడా వాడుకోవచ్చు.